బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ముందు హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలో పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ముందు హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఈ రోజు జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇది కూడా డిఫరెంట్ వివిధ జిల్లాలకు సంబంధించి ఉండబోతుంది. మొదటగా ఈ రోజు ఉదయాన్నే హిందూపురం నియోజకవర్గంలోని అంబేద్కర్ సెంటర్ లో సభలో పాల్గొంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం 12:30 గంటలకి పలమనేరులో జగన్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అలాగే సాయంకాలం 3 గంటలకి నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించినారు. ఈ 3 నియోజకవర్గాలు కూడా 3 జిల్లాల్లో ఉంటాయి. ఈ జిల్లాలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారానే అంతా కూడా ఎన్నికల సభల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. తదనంతరం సిద్ధం సభలు భారీగా ఏర్పాటు చేసిన తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కూడా చేపట్టడం జరిగింది. ఈ బస్సు యాత్ర కూడా సుమారుగా 15-20 రోజులు చేసిన తర్వాత కొంత బస్సు యాత్ర లేట్ అవుతుండడం, ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవడంతో హెలికాప్టర్ ప్రచారం చేపట్టారు. ఈ హెలికాప్టర్ ప్రచారంలో భాగంగా గత నెల 28వ తారీఖున హెలికాప్టర్ ప్రచారం మొదలు పెట్టారు. ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ 3 నియోజకవర్గాలు కూడా వివిధ జిల్లాల్లో ఉంటున్నాయి. అలాగే దీంట్లో కొంత సమాచారం ఏంటంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పర్యటిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ గా ఉండడం, నెక్ టు నెక్ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సంబంధించి అలాగే వైసీపీ అభ్యర్థులకు సంబంధించి గట్టి పోటీ ఉండడం, అలాగే ఈ గట్టి పోటీలో వైసీపీ అభ్యర్థులు గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఇంటెలిజెన్స్ సర్వీస్ కలిసి ఆయన సొంత సర్వేలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే హిందూపురం నియోజకవర్గం, అలాగే చూసుకుంటే నెల్లూరు, అలాగే చూసుకుంటే పలమనేరు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల ప్రచారాల్లో ఇప్పటి వరకు జరిగే ఎన్నికల ప్రచారాలకు మనం కొంచెం గమనిస్తే ప్రతి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని ప్రజలకు ముఖ్యంగా వెల్లడిస్తారు. ఎందుకంటే ఇప్పటికే వివిధ రకాలకు సంబంధించి సుమారుగా 33 పథకాల వరకు ప్రజలకు నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఈ వివిధ రకాల పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేస్తేనే ఈ పథకాలు మీకు వస్తాయంటూ ప్రజలకు ఒక సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగానే తిరిగి మళ్ళీ ఈ పథకాలన్నీ మీకు కంటిన్యూ కావాలన్నా, అలాగే
ఈ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు రావాలంటే వైసీపీకి అందరూ ఓటు వేయాలని చెప్తూనే ఇటు ఎన్డీఏ కూటమిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్నాడు. ఎక్కడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అలాగే ఏదైనా సరే ప్రజలకి గతంలో ఇస్తానన్న ఉద్యోగ వృత్తి కావచ్చు, అలాగే వివిధ రకాల పథకాలు కూడా ఇవన్నీ కూడా చెప్పారు కానీ ఎక్కడ ఇవ్వలేదు. కానీ నేను వచ్చిన తర్వాత నేను ఇచ్చిన హామీలు 99% అన్ని కూడా పూర్తి చేశాను. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము. మీకు ఒక వాలంటరీ సిస్టమ్ కావచ్చు, ఒక సచివాలయ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన అనేది నేరుగా అందించామని చెప్తున్నారు. ఇదే క్రమంలో మరీ ముఖ్యంగా ఈ టీడీపీ మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తూ, అలాగే వీళ్ళందరూ కూడా నన్ను ఓడించేదానికి అన్ని పార్టీలు జతకట్టాయి, నేను సింగిల్ గానే పోటీ చేస్తాను, ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి ఒక హీరో లాగా ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే మీ కుటుంబాలకు మంచి జరిగింది, న్యాయం జరిగింది అనిపిస్తేనే ఓటు వేయండి అని చెప్పి నేరుగా అడుగుతున్నాను. అడిగేయడానికి నాకు హక్కు ఉంది. మిగతా ఎన్డీఏ కూటమి కావచ్చు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకి ఓటుని అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే వారంతా కూడా ఇచ్చిన మాటను ఎక్కడా కూడా నెరవేర్చుకోవడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఈ మాటలన్నీ చేరవేస్తూ రాబోయే ఎన్నికలు చాలా సమయం తక్కువ ఉన్నందున, ఎందుకంటే ఈ రోజు సుమారుగా ఈ రోజు నుంచి చూసుకుంటే గట్టిగా 7-8 రోజులు కూడా లేదు ప్రచారాలకు సమయం. ఎందుకంటే ఈ ప్రచారాలు కేవలం ఎంత ఫాస్ట్ గా నిర్వహిస్తూ ప్రజల్లోకి ఎంత తీసుకెళ్తూ వాళ్ళ మేనిఫెస్టోలు తీసుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం చూసుకుంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా 25 అంశాలు తీసుకున్నారు. వాటిలో పెన్షన్ 4,000, 6,000, అలాగే ప్రతి ఇంటిలో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా సుమారుగా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు డబ్బులు ఇస్తాం. అలాగే ఇలా గ్యాస్ 3 కనెక్షన్లు ఉచితంగా ఇస్తాం, బస్సులు ఫ్రీగా ఇస్తాం అని చెప్పి 25 అంశాలు, ప్రధాన అంశాలకు సంబంధించి ఒక పెద్ద జంబో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోని అమలు చేయాలంటే సంవత్సరానికి 1,26,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ డబ్బులంతా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ అమలుకి నోచుకొని సమస్యలు, ఎందుకంటే అమలు చేసేందుకు ఇంపాసిబుల్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు. ఎందుకంటే తాను ఏదైతే 33 పథకాల ద్వారా ప్రజలకు ఏదైతే అందిస్తున్న డబ్బులంతా కూడా సంవత్సరానికి లెక్క చూసుకుంటే సుమారుగా 70,000 కోట్ల వరకు ఉన్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కష్టాలు పడుతున్న సమయంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వీరిచ్చిన మేనిఫెస్టోలో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు అవసరం అయితే ఈ బెనిఫిషరీస్ అన్ని కూడా ప్రజలకు అందించాలంటే మరి రాష్ట్రం ఇప్పటికే అప్పులు పాలైంది. అలాగే సోర్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈ సమయంలో కూడా ఇంత డబ్బులతో 1,26,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళు ఇచ్చేదానికి అస్సలు ఎక్కడా కూడా అవకాశం లేదు. కాబట్టి వారు చెప్పేదంతా అబద్ధాలని చెప్పి ప్రజల్లోకి వాళ్ళ మేనిఫెస్టో గురించి తీసుకెళ్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే తిరిగి అధికారంలోకి వస్తే 3 రాజధానుల ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి వివిధ చోట్ల చెప్పడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ ని అమరావతిని కర్నూలు చూసుకుంటే న్యాయపరమైన రాజధానిగా కర్నూలు తీసుకొస్తాం. అలాగే ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వైజాగ్ ని తీసుకొస్తాం. అలాగే పరిపాలనకు సంబంధించి అమరావతి కూడా ఉంటుంది. ఈ 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఒక ప్రాంతంలోనే అభివృద్ధి ఉండకూడదు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చోటు చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇటువైపు అది చెప్తున్నాడు, ఇటువైపు సంక్షేమ పథకాలను చెప్తున్నాడు. సో ఈ విధంగా పలు రకాలుగా మల్టిపుల్ గా ఒకవైపు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ఈ డబ్బులైతే నేను ఏదైతే ఇస్తున్నాను అవన్నీ కూడా సోషల్ రిఫార్మ్స్ అనొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా నేను మానవ వనరుల మీద పెట్టుబడిగా పెడతాను. రాబోయే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు ఈ మానవ వనరుల నుంచి తిరిగి రిఫ్లెక్షన్ వస్తుంది సమాజంలో మార్పులు అనేది. ఎందుకంటే నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకునే నాటికి 2019లో రాష్ట్రం ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంది, జీడిపిలో కావచ్చు, అలాగే జీడిపికి సంబంధించి కావచ్చు, తలసరి ఆదాయానికి సంబంధించి కావచ్చు, మిగతా ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, ఇలా పలు రకాలుగా చూసుకుంటే కూడా ఆ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, ప్రజెంట్ ఏ స్థానంలో ఉంది కూడా బేరీ చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేరుగా చెప్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి చూసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి జగన్మోహన్ చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాలు ప్రసంగిస్తూ జిల్లాలలో పర్యటిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.